అవకాశం ఉంది. అవునా సార్? అప్లైన్ ఎలా చంపేస్తాడు సార్ బిజినెస్ ను? చంపేస్తాడు. జాగ్రత్త. అనుభవంతో చెప్తున్నాను. చంపేస్తాడు అప్లైన్ కూడా. ఎలా చంపేస్తాడు? మన అప్లైన్ కు సిస్టమ్ తెలియదు, మనకు నేర్పడు. ఫస్ట్ వన్. అప్లైన్ గా నువ్వు లీడర్ గా ఎదగాలి అనుకుంటే ఫస్ట్ గా నువ్వు సిస్టాన్ని తెలుసుకో. సిస్టమ్ అనేది నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. కొత్త కార్ తీసుకున్నాం సార్, షోరూమ్కి వెళ్ళాం. కొత్త కారు తీసుకొని ఆయనకు డబ్బులు కట్టేశాం. ఆయన చాబీ ఇచ్చేశాడు. తీసుకోపో సార్ అన్నాడు. మనకు డ్రైవింగ్ సరిగా రాదు, దేనికో గోడ గుద్దేశాం. అది కారు తప్ప మన తప్ప సార్? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసు? సరే నువ్వు కారు తీసుకున్న ఆచారం బాగలేదురా, అందుకే యాక్సిడెంట్ అయింది. ఈ రోజు నీకు అయిపు రాలేదురా, పడి రాలేదురా. అర్థమవుతుందా? తల్లి గర్భంలో ఉంటాం మనం వారం రోజుల వరకు మంచి ముహూర్తం లేదు అనుకో, డాక్టర్ డెలివరీ చేయడు. అప్పుడు తల్లి ప్రాణం ఉంటుందా సార్? ఎందుకు సార్ తప్పు మన చేసుకొని ప్రకృతి మీద ఏడుసుడు? మనకు సిస్టమ్ తెలుసుకోవాలి సార్. మన అప్లైన్కు సిస్టమ్ తెలియదు, అయినా మనకు నేర్పడు. కొనే వాడుకో. ఇగో గింత వాడు గింత వస్తుంది అంతే. ఈ బిజినెస్ ఎలా చేయాలంటే చెప్తా తర్వాత చెప్తా. తర్వాత వీడు ఉండడు, వాడు ఉండడు, ఇద్దరు ఉండరు. సిస్టాన్ని నేర్చుకోవాలి ఫస్ట్. క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకపోతే ఎక్కడైనా మనం పడిపోతాం, ఎక్కడైనా మనం ఫెయిల్ అవుతాం. బెస్ట్ క్రమశిక్షణ ఏందో నేర్చుకోవాలి. వెస్ట్ సిస్టమ్ ని ఫాలో కాక మనకు ఒక చెత్త మైండ్ పెట్టుకుంటాం. ఇందులో ఈ చెత్త మైండ్ పట్టుకొని వెళ్తూ ఉంటాం. సార్ సిస్టమ్ లాగే ఫాలో కావాలి. సిస్టాన్ని సిస్టమ్ లాగానే ఫాలో కావాలి. దాన్ని మనం గౌరవించాలి. మన అప్లైన్ దాన్ని ఫాలో కాడు, మనల్ని ఫాలో చేయడు, ఆయన మన బిజినెస్ ను ఆపివేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, జాగ్రత్త. రెండోది, అప్లైన్ మీటింగ్ రాడు, డౌన్ లైన్ మీటింగ్ పోమంటాడు. ఇది విచిత్రం. ఇక ఈరోజు ముఖ్య భాస్కర్ సార్ది మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళు, నేను వస్తా, నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు. సరే వెళ్తా అంటాడు. వాడు రాడు, వీడు రాడు, ఇద్దరు ఉండరు. ఇక ఏమైందిరా నాన్న మీటింగ్ రాలేవరంటే, సార్ నేను 4గురికి ఫోన్ చేసిన, వాళ్ళు ఎవరు రాలేరు, అందుకే నేను రాలేను సార్ అంటాడు. వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావా? వాళ్ళందరికీ గోల్ లేదు, నీకు గోల్ లేదా? అప్లైన్ అనేవారు బతికి ఉంటే డౌన్ లైన్ బతికి ఉంటది. అప్లైన్ కి సిస్టమ్ తెలిస్తే డౌన్ లైన్ కి సిస్టమ్ నేర్పిస్తాడు. నేర్పియకపోతే బిజినెస్ హత్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీటింగ్ రావాలి, ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా రాకుండా నేనైతే మీటింగ్ వెళ్తా. విజయవాడ మీటింగ్ కు కొన్నిసార్లు నేను ఒక్కొన్ని వెళ్ళిన దాఖలాలే ఉన్నాయి. నా టీం నుంచి ఎవరు రాలేరు. నా అప్లైన్ చేసే మీటింగ్ కు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి మీటింగ్ రావాలంటే, రాలేను సార్, నాకు టైం లేదు, నేను రాలేను అని చెప్పలే, నేను వెళ్ళాను కంప్లైంట్. కారణం ఏంటో తెలుసా? నాకు సిస్టమ్ అవసరం. ఇంకా నేను నేర్చుకునే దేశాల్లో ఉన్నా. సిస్టాన్ని నేర్చుకోవాలంటే మనం మీటింగ్ కి వెళ్ళాలి. నీ అప్లైన్ రాకపోతే నువ్వు ఆగిపోకు. నీ అప్లైన్ ని బిజినెస్ ను చంపేస్తాడేమో, ఆయనకు హోప్ లేదేమో, నీకు హోప్ ఉంది, నువ్వు వచ్చేయి. నువ్వు మీటింగ్ కి వెళ్ళాలి అంతే. మీటింగ్ ఉంది పొలాన్ జగలని చెప్పి వెళ్ళాయి అంతే. ఇంకా ఏం ఆలోచన చేయకు. అప్లైన్ వద్దాడనడం,
అప్లైన్ ఏదో చెప్పాడను అక్కడికి వెళ్ళొద్దని ఆ మాటలు వద్దు. గ్రోత్ కావాలి నువ్వు, నీకు కావాలి లగ్జరీ కార్, నీకు కావాలి ₹1,00,000, నువ్వు కావాలి 6 నెలల క్రోన్. నీ కొరకే కదా ఈవెంట్. నువ్వు వెళ్ళకపోతే అవి నీకు రావు, నువ్వు వెళ్తేనే అవి నీకు వస్తాయి. ఎలా తీసుకోవాలో నేర్పిస్తారు వాళ్ళు. ప్రయత్నం మనం చేయాలి. ఈ ఎఫెక్ట్ బాగా పడుతుంది మనకు. మనం ఆపుకోవడం ఒక విషయం అయితే, కుటుంబ సభ్యులు అడ్డుపడడం ఒక విషయం అయితే, అప్లైన్ అడ్డుపడడం ఇంకా ఇది ప్రమాదకరం. అన్నిటికంటే ప్రమాదకరం ఇది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలి అంటే మనది మనమే పూరి కలుపుకోవాలి, మనది మనమే నేర్చుకోవాలి, సిస్టాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయాలి అంతే. ఆగిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. నా ఇంకోటి చెప్తాను నేను తర్వాత. ఇంకేమంటారు తెలుసా, ఇక్కడ ఇంకో దరిద్రం ఉంది. అప్లైన్ క్వాలిఫై కావడానికి మంత్ ఎండింగ్ లో ఫోన్ చేస్తాడు మనకు. అప్లైన్ క్వాలిఫై కావడానికి మంత్ ఎండింగ్ లో ఫోన్ చేస్తాడు. నీ గ్రోతింగ్ అయితే నీ అప్లైన్ నీకు మొదటనే ఫోన్ చేస్తాడు. 2వ తారీఖు నాడే సిఎన్సి చేసుకోమంటాడు, అది నీ గ్రోత్. లాస్ట్ టైంలో కాల్ చేస్తున్నాడు అప్లైన్ అంటే అది అయినా గ్రోత్. ఇది నువ్వు గుర్తించాలి, ఇది మీరు గుర్తించాలి. లాస్ట్ టైంలో నీకు ఇంత పీవీ కావాలి, 100 పీవీ చేసుకో, 200 పీవీ చేసుకుంటే అక్కడ ఒరిగేది కొరిగేది ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదు. నీ అప్లై నీకు 2వ తారీఖు నాడే ఫోన్ చేసి సిఎన్సి చేసుకో, నీతో పాటు ఒక 10 మందిని సిఎన్సి చెప్పి అని మొదటగా మాట్లాడాడు చూడు, అప్పుడు నీ గ్రోత్ అది. లాస్ట్ లో ఒకవేళ అప్లై నువ్వు 100 పీవీ చేసుకో అన్నాడు అనుకో, ఆ సిస్టమ్ తెలిస్తే నీకు ఎక్కువ తక్కువ అయితే నువ్వు చేసుకోవాలి తప్ప గాని ఏదో ఉంది అని చేస్తే నీ అప్లైన్ గ్రోత్ కొరకే ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు నీకు వచ్చేది ₹40, ఆయనకు వచ్చేది 4,000. అప్పుడు అనుకుంటావు, అప్పుడు అనుకుంటావు సార్ 100 పీవీ చేయమన్నావు కదా సార్, నాకు ₹40 వచ్చినాయింది. అరే అట్లా వచ్చినాయా, నెక్స్ట్ టైం బాగా వస్తాయిలే. సిస్టమ్ తెలినోడు ఇదే మాట్లాడతాడు, నెక్స్ట్ టైం బాగా వస్తుందిలే. నెక్స్ట్ టైం మళ్ళీ లాస్ట్ గా ఫోన్ చేస్తాడు, సార్ మళ్ళా 40 వస్తాయా, ఏందో చూద్దాం, ఇప్పుడైతే ఒక 100 చేయి, మళ్ళా 40 వస్తాయి. అప్పుడు అనుకుంటాడు, అయ్యో సార్ మళ్ళీ ₹90 వచ్చినాయి సార్, మెల్లమెల్లగా పెరుగుతున్నాయి కదా నీకు, ఇంకా పెరుగుతాయిలే. 3వ నెలలో వాడు ఉండడు, వీడు ఉండడు, ఎవడు ఉండడు గాడ. డియర్ లీడర్స్, బిజినెస్ ఎక్కడ హత్య చేయబడుతుంది? అప్లైన్ దగ్గరనే కదా. నువ్వు అప్లైన్వే కదా, చంపేస్తున్నావా, చంపేస్తున్నావా? జాగ్రత్త. ఉన్నది ఉన్నట్టు నేర్పు టీంకు, సిస్టాన్ని ఇచ్చి నేర్పు టీంకు. నీ సిస్టమ్ వద్దు, కంపెనీ సిస్టమ్ నేర్పు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. అప్లైన్ క్వాలిఫై కొరకు ఫోన్ చేస్తాడు నీకు. ఇంకోటి చెప్తాను, 4వ విషయం. అప్లైన్ నీ గోల్ సెట్ చేయాలి. నీకు ఏమేం కావాలని అప్లైన్ నిన్ను అడగాలి. ఎప్పుడైతే అడుగుతాడో ఆయన నీ గ్రోత్ ను కోరుకుంటాడు. నీకు అడగలేడా, ఆయన గ్రోత్ కొరకే ఆలోచన చేస్తున్నాడు. ఆయన జైన్ కొరకే ఆలోచన చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. అప్లైన్ దగ్గర కూర్చుండు, సార్ నేను డైరెక్టర్ ఎన్ని రోజుల్లో కావాలి సార్, డైరెక్టర్ అయిన తర్వాత నేనేం చేయాలి సార్, సార్ నేను కార్ రావాలంటే ఏం చేయాలి సార్, 1,00,000 ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి సార్, 6 నెలల్లో క్రోన్ కావాలంటే ఏం చేయాలి సార్, 6 నెలల్లో క్రోన్ ఇలా కావాలని చెప్పి అప్లైన్ మీటింగ్ పెడుతూ ఉంటే కొందరు దరిద్రం బట్టి ఆపేస్తున్నారు, లాగేస్తున్నారు వెనుకకు, వద్దురా వద్దు, పోకు 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 అని చెప్పేసి. జాగ్రత్త. మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. మనది మనమే అప్డేట్ కావాలి, మనది మనమే నేర్చుకోవాలి. గుడ్ మార్నింగ్.
చాలా జాగ్రత్త.